క్రైస్తలోడ్ ప్రభువైన క్రీస్తు పేరిట మీకు వందనాలు. మీరు మీ జీవితంలో తీసుకున్న సొంత నిర్ణయాల ద్వారా నష్టపోయి విచారం వల్ల దుఃఖముతో మీ హృదయం నిండి ఉందేమో. పోనీ ఎవరికైనా బాధ షేర్ చేసుకుందామా అంటే, అరే బాబు వీడు మళ్ళీ వస్తున్నాడురా తన బాధలు చెప్పుకోవడానికి, మొదలు పెడతాడురా అని చెప్పి ఎవరు పట్టించుకునేవారు కూడా, వినేవారు కూడా కనీసం లేరేమో. సహాయం చేసేవారిని పక్కన పెడితే కనీసం నీ బాధను విని నిన్ను ఓదార్చేవారు కూడా నీ చుట్టుపక్కల ఎక్కడా నీకు లేరేమో. కానీ నీ బాధని అర్థం చేసుకొని నిన్ను ఓదార్చి నీకు సహాయం చేయగలిగిన వాడు ఒకడున్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. విరిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఎప్పుడూ అలక్ష్యం చేయడు. ఆయన్ని ఆశ్రయించే వారికి ఆయన దయాళుడు. ఆయన్ని వెతికి ఆయన యొద్దకు వచ్చే వారికి ఆయన దయ చూపుతాడు. కాబట్టి నీ పరిస్థితి ఏదైనా మనుషులను ఆశ్రయించకండి, యెహోవాను విసర్జించి నరులను ఆశ్రయించే వారికి శ్రమ అని లేఖనం చెప్తుంది. నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా, నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టపోయింది ఏదైనా దేవుడు రెండింతలుగా తిరిగి నీకు ఇవ్వగలిగిన దేవుడు. విశ్వాసముతో ఆయన యొద్దకే చేరండి, తప్పక సహాయాన్ని మీరు పొందుకోగలుగుతారు.